బ్రో మొన్న మీరు వెళ్ళిన హైదరాబాద్ టు గండికోట ట్రిప్కి బడ్జెట్ ఎంతని చాలా మంది అడిగారు. ఓన్లీ బడ్జెట్ డీటెయిల్స్ కోసం మాత్రమే. హైదరాబాద్ అప్పా జంక్షన్ దగ్గర ఒక ₹1000 పెట్రోల్ అండ్ ₹40 టిఫిన్ అయింది. జోగులాంబ టెంపుల్లో తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి, అందుకే గైడ్ని పెట్టుకున్నాను. గైడ్కి ఒక ₹500 అండ్ దర్శనంకి ఒక ₹100 అయింది. జోగులాంబ తర్వాత నేను యాగంటికి స్టార్ట్ అయ్యాను. యాగంటికి వెళ్ళే దారిలోనే లంచ్ చేశాను, దానికి ఒక ₹200 అయింది. జోగులాంబ టు యాగంటి రోడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాగంటికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో యాగంటి దర్శనం జస్ట్ ₹10 మాత్రమే. నైట్ అక్కడ ఒక ₹1000 పెట్రోల్ కొట్టించుకొని నైట్ బనగానిపల్లి అనే ప్లేస్లో స్టే చేశాము. స్టేకి ఒక ₹1000 అండ్ డిన్నర్కి ఒక ₹200 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బేలుం కేవ్స్, అక్కడ టిఫిన్కి ₹50 అండ్ బేలుం కేవ్స్ ఎంట్రీ వచ్చేసి ₹70. బేలుం కేవ్స్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గండికోట. అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. డే 2 గండికోటలో నాకు వచ్చిన ఖర్చు టెంట్కి ₹1000, లంచ్కి ₹200, అలాగే నైట్ ఫైర్ క్యాంప్కి ఒక ₹300 అండ్ డిన్నర్ ఒక ₹300. నెక్స్ట్ డే అంటే డే 3 మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని జస్ట్ కాఫీ తాగేసి ట్రెక్కింగ్కి వెళ్ళాను. బోటింగ్ ఉంది, దాని కాస్ట్ వచ్చేసి ₹500. అదే రోజు డే 3 రిటర్న్ జర్నీ హైదరాబాద్కి, అండ్ వచ్చేటప్పుడు నాకు పెట్రోల్ ₹1000 అండ్ లంచ్ వచ్చేసి ₹300.